సాగులో సేంద్రియ ఎరువుల వాడకం రైతులకు ఆదరువుగా మారుతోంది. రసాయన ఎరువులను తగ్గించి అందుబాటులో ఉన్న సహజ, సేంద్రియ ఎరువులను వాడుతున్న రైతులు నాణ్యమైన అధిక దిగుబడులను సాధిస్తున్నారు. అలా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెదళ్ల గ్రామానికి చెందిన రైతు నారాయణ స్వామి గత 20 ఏళ్లుగా వర్మీ కంపోస్టును ఉత్పత్తి చేస్తూ సొంతానికి పంటలకు వాడుకోవడంతో పాటు తోటి రైతులకు విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. తనకున్న 25 ఎకరాల భూమిలో నిమ్మ, బత్తాయి, దానిమ్మ పంటలను సాగు చేస్తున్నాడు. ఆరంభం నుంచి సహజ విధానాల్లోనే పంటను సాగు చేస్తున్నానని రైతు చెబుతున్నాడు. వర్మీ కంపోస్టు వాడకంతో నేలలు గుల్లబారి దిగుబడులు సైతం పెరుగుతున్నాయని వివరిస్తున్నాడు. 2002 నుండి మేము వర్మీ కంపోస్ట్ స్టార్ట్ చేసాము. చేస్తూ మా తోటకి ఉపయోగించుకుంటూ నిమ్మ చెట్లు ఉన్నాయి, చినా చెట్లు, దానిమ్మ, అరటి అన్నీ ఉన్నాయి. దానికన్నిటికీ వేస్తూ మిగిలినది కొంచెం అమ్ముకుంటూ ఉంటాము. దాంతో పాటు వానపాములు కూడా సప్లై ఇస్తూ ఉంటాం సార్. మేము ఇక్కడే రెడ్డిపల్లి, రోటరీపురం అంత లెక్కలా కొంటూ ఉంటాం. పేడతో పాటు మా సొంతం పసులు ఉన్నాయి, దానితో తయారు చేస్తూ ఉంటాం. ఏ చెత్త వేసినా 16 పోషక విలువలు కంపల్సరీ వస్తాయి సార్. మెయిన్ దాంట్లో వేయచ్చు, మన మొక్కజొన్న సొప్పు వేసినా, పేడ వేసినా, ఏది తిని విసర్జించినా మంచి క్వాలిటీ ఎరువే తయారవుతుంది సార్. దాదాపుగా మాకు సంవత్సరానికి ఒక 100 టన్నుల వరకు మా తోటకు ఉపయోగిస్తాం సార్. మాకు ఒక 25 ఎకరాల తోట ఉంది. 25 ఎకరాలకి ఒక 100 టన్నుల వరకు మేము ఉపయోగిస్తాం. మిగిలినది అమ్ముతూ ఉంటాం సార్. ఇన్ని టన్నులు అనేది లేదు సార్. ఇంకోటి లేబర్ బాగా దొరికి కొంత కూలీలు కంటిన్యూగా వస్తా అంటే కొంచెం ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ అమ్ముతాం, లేకపోతే మామూలుగా నెలకి 40-50 టన్నులు అట్లా అమ్ముతాం. కేజీ వచ్చేసి 125 రూపాయలతో సప్లై ఇస్తున్నాం అన్నమాట వానపాములు. దాంట్లో ఉన్ని గుడ్డు పిల్ల తోటలో కూడా ఉత్పత్తి అవుతుంది అనమాట. అరటి చెట్లలో వేసామనుకోండి, అరటి ఆకు అంతా మొత్తం కుళ్ళిపోతుంది. అంటే ఒట్టి ఆకు కింద పడిన ఆకు అంతా మొత్తం తినేస్తాయి అన్నమాట తేమకి. కొంచెం తేమ అయితే తిని ఎరువు తయారు చేస్తాయి. అందుకు మనకి భూమిలో గుల్లబారేదే కాకుండా నీళ్లు బాగా లోపలికి వెళ్ళిపోతుంది. సౌడు పొర ఉన్న భూములు కూడా వానపాములు తిని విసర్జిస్తే సౌడు భూమి కూడా విరుగుతుంది అనమాట. సౌడు ఇరిగి మంచి పొలంగా తయారవుతుంది. అందుకు ఈ వర్మీ కంపోస్ట్ వాడాలా. వర్మీ కంపోస్ట్తో పాటు వానపాములు కూడా ఉపయోగించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఒక షెడ్ వేసుకొని ఆ షెడ్లో వానపాములు వదులుకుంటే వాళ్ళ తోటకి ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ తోటలో భూమి అంతా కూడా వానపాములు నేర్చుకుంటాయి. మా తోటలో ఎక్కడన్నా చూసుకోండి వానపాములే కనపడతాయి. అట్లే మామూలుగా ఒక ప్రతి గ్రామంలోనూ చెత్త అంతా తీసుకుపోయి ఊరు బయట వేసి కాలుస్తూ ఉంటారు. ఆ కాల్చుకోకుండా ఒక కొట్టం వేసి ఊరు పక్కన ఆ కొట్టంలో వానపాములు వదిలినామంటే దాంట్లో ఎరువు వస్తుంది. ఆ ఎరువును వచ్చేసి పాఠశాలకి అట్లా దానికి కూడా ఉపయోగించుకోవచ్చు. సేంద్రియ ఎరువు మేము 20 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నామండి. బాగా దిగుబడి ఉంది. మా పొలాలకు వాడుతున్నాం, సేంద్రియ ఎరువులే వాడుతున్నాం. ఇంతకుముందు వరి, దానిమ్మ, అరటి, మొక్కజొన్న తోటలకు వాడాము. రైతులు కూడా బాగా తీసుకెళ్తున్నారు మా దగ్గరికి వచ్చి. ఇప్పుడు యూరియా దాని రేట్ల కంటే మా ఎరువు చాలా చౌకగా దొరుకుతుంది. ఒక టన్ను వచ్చేసి 7,500. చుట్టుపక్కల పల్లెల నుంచి, చిత్తూరు అటు సైడ్ నుంచి కూడా రైతులు వస్తున్నారు తీసుకెళ్ళడానికి. నారాయణ స్వామి ఉత్పత్తి చేస్తున్న ఎరువు నాణ్యతగా ఉండటంతో వ్యవసాయ, ఉద్యాన పంటల పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు కూడా తమ నూతన వంగడాల సాగు కోసం ఎరువును కొనుగోలు చేస్తున్నారు. అలానే చుట్టుపక్కల రైతులు అధిక సంఖ్యలో వస్తున్నారని రైతు చెబుతున్నాడు. ఎరువుతో పాటు సొంతంగా తయారు చేసుకునే రైతులకు వానపాములను సైతం అందిస్తున్నట్లు వివరించాడు.